నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు తీవ్రతరం. లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్రంలో గస్తీ పెంపు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న భారత నౌకాదళం. రాజధాని పనుల పునఃప్రారంభంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. భవిష్యత్తులో కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్న పెమసాని. తుళ్లూరు మండలంలో అగ్ని ప్రమాదంపై లోతుగా దర్యాప్తు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ. సుహాస్ శెట్టి హత్య కేసులో 8 మంది నిందితులు అరెస్ట్. హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.